ఇక్కడ మరి రేపు మహబూబ్ నగర్ జిల్లాలో మరి అంబేద్కర్ జాతర రేపు నైట్ అంతా కూడా కార్యక్రమాలు, ఈ నెలంతా కూడా ఈ కార్యక్రమాలు ఉన్నాయి. ఇవన్నిటిని కూడా మహనీయుల స్ఫూర్తిని నింపేటువంటి ఒక కార్యక్రమాలుగా నిర్వహించుకుందామని చెప్పి తెలియజేస్తూ, మహనీయులకు వందనమో, మహజనులందరి వందనమో, బీద సాధన వందనమో, మా దీన బంధువుల కొందనమో, మీ త్యాగ నీరతికి వందనమో, మీ తరగని చరితల కొందనమో, మహనీయులకు వందనమో, మహజనులందరి వందనమో, బీద సాధన వందనమో, మా రక్త బంధువుల కొందనమో. మీరు పుట్టినంకనే మానవ చరితను తిరగ రాస్తిరయ్యా, బ్రాహ్మణీయమను ఆదుల కుట్టెలు విప్పి చెత్తిరయ్యా, కంటి నిదురను కన్న బిడ్డలను చంపుకుంటిరయ్యా, నిదురలున్న మన జాతి బిడ్డలను తట్టిలేప్తిరయ్యా, కులం కుళ్ళును మతం మత్తును చిత్తుగాస్తిరయ్యా, మనిషి పుట్టుకకు అర్థం చెప్పి మార్గమైతిరయ్యా. మహనీయులకు వందనమో, మహజనులందరి వందనమో, రక్త బంధువుల కొందనమో, మా బీద సాధన వందనము. మీ త్యాగ నీరతికి వందనమో, మీ తరగని చరితల కొందనమో, మహనీయులకు వందనమో, మహజనులందరి వందనమో, బీద సాధన వందనమో, మా రక్త బంధువుల కొందనమో, మా రక్త బంధువుల కొందనమో. అట్లాంటి ఈ మహనీయులకు ఇలా బీద సాదా పేద విముక్తి కోసం, సాకలి మంగలి కుమ్మరి కమ్మరి సర్పంచ చరిత్ర విముక్తి కోసం ఒక ఆయుధాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు. ఒకటి జ్ఞానం ఇచ్చాడు, ఒకటి ఓటు ఇచ్చాడు. ఈ ఓటు జ్ఞానంతో రాజకీయ రంగాల్లో, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఇచ్చాడు. వీటితోటి కనీసం ఈ కాళ్ళ మీద మీరు నిలబడి భవిష్యత్ తరాల కోసం మరొక బాటలేసే మార్గదర్శనం మీరు కమ్మని చెప్పి బాబాసాహెబ్ అంబేద్కర్ తన జీవితాన్ని మొత్తం ఈ పీడిత ప్రజల కోసం అంకితం చేశాడు. బుద్ధుని కానుంచి అలాంటి మహానుభావుల మీద అనేక రూపాల్లో పాటలు రాశాం ఈ మధ్యకాలంలో. మానవాళికి జ్ఞానం నేర్పిన బుద్ధుడి బాటలు పయనిస్తాం, ప్రజలందరి సుఖ శాంతులు కోరిన అశోకుడై పాలిస్తాం, మనువాదపు సంఖ్యలను దంచ మహాత్మ జ్యోతులు వెలిగిస్తాం, సమతల మమతల రాజ్యం కోసం అంబేద్కరులై గర్జిస్తాం, అంబేద్కరులై గర్జిస్తాం. మానవాళికి జ్ఞానం నేర్పిన బుద్ధుడి బాటలు పయనిస్తాం, ప్రజలందరి సుఖ శాంతులు కోరిన అశోకుడై పాలిస్తాం, అశోకుడై పాలిస్తాం. చేరదీసిమకు చదువు నేర్పిన సావిత్రి పూలేలై పూస్తాం, అజ్ఞానపు చీకట్లను ధరుమ అక్షరమాలను మెడలేస్తాం, ఏకలవ్యుని బొటన వేలులై కలబడి నిలబడి కలిసొస్తాం, తెగిపడ్డా శంభూకుని తలలై కోట్ల గొంతులై నినదిస్తాం, మానవాళికి జ్ఞానం నేర్పిన బుద్ధుడి బాటల పయనిస్తాం, ప్రజలందరి సుఖ శాంతులు కోరిన అశోకుడై పాలిస్తాం, అశోకుడై పాలిస్తాం. రాజ్యానికి మహారాజై ఏలిన సాహు మహారాజై వస్తాం, సామాజిక న్యాయం కోసం సమర శంఖమును పూరిస్తాం, కులము మతముల కుట్రలు విప్పిన పెరియాలై ప్రశ్నిస్తాం, బ్రాహ్మణిసమును ప్రద్దలు కొట్టి బహుజన పోరుకు దారేస్తాం, మానవాళికి జ్ఞానం నేర్పిన బుద్ధుడి బాటలు పయనిస్తాం, ప్రజలందరి సుఖ శాంతులు కోరిన అశోకుడై పాలిస్తాం, అశోకుడై పాలిస్తాం. స్వయం పాలన ఏలిన వీరుడు సర్వాయి పాపన్నలై వస్తాం, నారాయణ గురు అయ్యి ప్రజలకు నడవడి నడకలు నేర్పిస్తాం, బలిచ్చ మేకన వన బతుకొద్దని గర్జించే సింహాలవుదాం, ఓటు ఆయుధము చేత పట్టుకొని పోటీలో నిలబడి గెలిచొద్దాం, మానవాళికి జ్ఞానం నేర్పిన బుద్ధుడి బాటలు పయనిస్తాం, ప్రజలందరి సుఖ శాంతులు కోరిన అశోకుడై పాలిస్తాం, అశోకుడై పాలిస్తాం. చెప్పులు గుట్టిన చేతులతోనే మరో చరిత్రను నిర్మిస్తాం, కూలి కడుపులో రాజు గుట్టునని ప్రపంచానికి చాటొద్దాం, ఓట్లు మాయి సీట్లు
నడుదాం. మానవాళికి జ్ఞానం నేర్పిన బుద్ధుడి బాటలు పయనిస్తాం. ప్రజలందరి సుఖ శాంతులు కోరిన అశోకుడై పాలిస్తాం, అశోకుడై పాలిస్తాం. కులం వర్గము పోరు నడిపిన ఆ రోజు వీరన్నలై వస్తాం. దడిగట్టిన ఈ కుల వ్యవస్థను ధ్వంసం చేయగ కదిలొస్తాం. పల్లె పల్లెన వాడవాడన బహుజన జెండాలెగరేస్తాం. అందరం ఒకటై కలిసి కట్టుగా ఢిల్లీ కోటనే పాలిద్దాం, తెలంగాణనే పాలిద్దాం. ఢిల్లీ కోటనే పాలిద్దాం, తెలంగాణనే పాలిద్దాం, తెలంగాణనే పాలిద్దాం.